రక్తదానంపై అపోహలు వీడి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ముందుకు రావాలని ఆదిలాబాద్ డిఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ సూచించారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక రిమ్స్ రక్తనిధి కేంద్రంలో పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. రక్తదానం నిండు ప్రాణాన్ని నిలబెడుతుందని తెలిపారు. రక్తదానం సందర్భంగా మన రిమ్స్లో అయితే కొన్ని మన ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, మంచి మంచి ఆర్గనైజేషన్స్. అందులో భాగంగా ఈరోజు సేవా ఫౌండేషన్ కావచ్చు, బెస్ట్ హెల్పర్ స్టూడెంట్ కావచ్చు, డాక్టర్లు కావచ్చు, నర్సింగ్ స్టూడెంట్ కావచ్చు, మిగతా స్వచ్ఛంద సంస్థలు అందరూ కలిసి ఈరోజు రిమ్స్ బ్లడ్ బ్యాంక్లో కొందరు ముందుకు వచ్చి బ్లడ్ డొనేట్ చేశారు. అదేవిధంగా ఫస్ట్ మా రిమ్స్ హాస్పిటల్ డాక్టర్ తిరుమల రెడ్డి గారు, అసోసియేట్ ప్రొఫెసర్ పీడియాట్రిక్స్ ఆయన ఇచ్చారు. అదేవిధంగా కొందరు స్టాఫ్స్ కూడా రెడీ ఉన్నారు, కొందరు సెక్యూరిటీ వాళ్ళు రెడీ ఉన్నారు. నేను పబ్లిక్ కోరుకుందంటే ఈ ఒక్కరోజు ప్రత్యేకంగా కాకుండా త్రూఅవుట్ ద ఇయర్ మనం కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అందులో ఇది మెయిన్ కార్యక్రమం రక్తదానం చేయడం, ప్రాణాన్ని కాపాడడం అనే నానుడితో మన ఆదిలాబాద్ జిల్లాలో మెయిన్ హైవే రోడ్ ఉంది, చాలా మటుకు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా గిరిజన ప్రాంతం ఎక్కువ ఉంది, గర్భిణీ స్త్రీలు ఉంటారు, చాలా మటుకు రక్తం తక్కువ ఉంటే వాళ్ళకు చాలా ఎమర్జెన్సీ బ్లడ్ అవసరం. సో ఎవ్రీ 3 months ఒకసారి ఇచ్చుకుంటూ పోవాలి. అన్ని ఈ రోజు కాకుండా మిగతా ఆర్గనైజేషన్ కావచ్చు, 42 ఆర్గనైజేషన్ నాకు తెలిసిన మటుకు అందరు ఆర్గనైజేషన్ కోరుతున్నాను. ప్రపంచ రక్తదాన దినోత్సవం అనేది జరుపుకుంటున్నాను. ముఖ్యంగా ఈ జరుపుకోవడానికి ముఖ్య కారణం ప్రజల్లో దానం మీద వాళ్ళకు అవగాహన కల్పించడం, అదేవిధంగా రక్తదానం చేయడం వల్ల కొన్ని అపోహలను తొలగించి వాళ్ళకందరికీ బ్లడ్ డొనేషన్కి మోటివేట్ చేయడమే ముఖ్య ఉద్దేశం. సో మన శరీరంలో మన రక్తం దాదాపు 5 లీటర్స్ అంటే 5000 మిల్లీలీటర్స్ ఉంటుంది. అందులో మనం ఓన్లీ 350 ml తీసుకుంటాం. దీనివల్ల మనకి ఎలాంటి హామ్ ఉండదు. దీని మీద అపోహ వదిలేయండి. ఎందుకంటే ఇవ్వడం వల్ల అది మనకు ఇంకా ఆరోగ్యకరం, ఇచ్చిన దానం చేసిన వాళ్ళకి ఆరోగ్యమే కానీ ఎలాంటి చెడు ఉండదు. ఆరోగ్యం ఎలా అంటే మనకు కొత్త రక్త కణాలు మనం పుట్టుకొస్తాయి, రక్త ప్రసరణ మంచిగా జరుగుతుంది, అలాగే ఐరన్ అనేది సమతుల్యం అనేది శరీరంలో జరుగుతుంది, ఇంకా ఆరోగ్యవంతుడు అవుతాం. కాబట్టి ఎలాంటి అపోహ వద్దు. ఇందులో స్త్రీ పురుషు అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరూ 18 సంవత్సరాల నుంచి 65 సంవత్సరం వాళ్ళు, ఎవరైనా 45 kg దాటిన వాళ్ళు, పురుషులు అయితే సంవత్సరానికి 3 సార్లు, అలాగే మహిళలు కూడా 4 సార్లు మనం ఇవ్వడానికి ఎలాంటి